మేము పోరాటం చేస్తుంటే మా నుంచి మీరు ఏం నేర్చుకుంటారు? మీరు పోరాటం చేయకూడదు. నేను అడుగుతలేను. తెలంగాణ హిందువులని నువ్వు పోరాటం చేయి తమ్ముడు, నువ్వు పోరాటం చేయి అక్క నేను అడుగుతలేను. నువ్వు గొడవ పెట్టుకో అడుగుతలేను. గుడి రాదు ఒక్క రోజు మేము కదిలి ఇటువంటి గుళ్ళకు నువ్వు పోయినవంటే, నీ కుటుంబంని తీసుకొని ఒక్క దినం నువ్వు పోయినవంటే ఆ గుడి దానంత కదే ఖ్యాతి వస్తుంది, ప్రసిద్ధి అవుతుంది. ఎవరికి దమ్ము ఉంటుంది అప్పుడు ఆ గుడిని కూలగొట్టనికి? అసలు ఆ గర్భాలయంలో ఎంత శక్తి ఉంటుంది తెలుసా? వందల వేల సంవత్సరాల నుంచి పూజ చేసే గర్భాలయంలో ఎంత శక్తి ఉంటుంది తెలుసా? అసలు సాక్షాత్తు దేవుడు వచ్చి కూర్చుంటాడు ఆ గర్భాలయంలో. నువ్వు రోజు అమ్మ 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 అని పిలిస్తే అమ్మకు బుగులు వస్తుంది. అరే కొడుకెడవండి, ఎడవండి, బిడ్డెడవండి, బిడ్డెడవండి. నువ్వు అమ్మ అని పిలవడం మానేస్తే అమ్మకు నువ్వు కూడా మర్చిపోతావు, అమ్మ కూడా మర్చిపోతుంది నేను. అట్లా వందల వేల సంవత్సరాలు ఆ గర్భాలయంలో దేవుణ్ణి రోజు వచ్చి కొలిసి 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 మన పాత పూర్వీకులు హిందువులు గర్భాలయాల్లో శక్తి తీసుకొని వచ్చిండ్రు. మనమేమో వాటిని దీపం కూడా పెట్టకుండా తూలనాడుతున్నాం.